కాలం మారుతున్న కొద్దీ మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. గతంలో ఉన్నటువంటి ప్రేమలకు బదులు ఇప్పుడు కక్షలు కార్పణ్యాలు మొదలవుతున్నాయి. చివరికి బంధాలను మరిచి అంతం చేయడమే లక్ష్యంగా సమాజం మారుతుంది. అట్లాంటి సందర్భమే ప్రస్తుతానికి హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్ప సముదాయంలో జరిగింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామునే ఇద్దరు విగత జీవులుగా మారినటువంటి పరిస్థితి. తండ్రి కూతురు ఇద్దరు విగత జీవులైనటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో అసలు ఏం జరిగింది తెలుసుకునేందుకు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది. ప్రస్తుతానికి మనం కడిపికొండలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఉన్నాము. ఇక్కడ ఇదే అపార్ట్మెంట్లో ఈ రాజీవ్ గృహకల్పలో ఉన్నటువంటి ఇక్కడ 5th బ్లాక్లో 24వ రూమ్లో కూడా ఇట్లాంటి పరిస్థితి తలెత్తింది. ఏం జరిగింది అన్నటువంటి విషయాలు కూడా పూర్తిగా తెలుసుకోవడానికి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. ప్రస్తుతానికి మనం ఈ చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే ఉదయం తెల్లవారుజామేసరికి మంటలు చెలరేగి రావడము, అసలు కారణాలు ఏందనేటువంటి విషయం కూడా కొంతమందిని మనం కనుక్కుందాము. ఎందుకంటే ఉదయం లేచి చూసేసరికి ఇక్కడ ఇద్దరు కూడా మంటలకు ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ తండ్రి రాజశేఖర్ 54 సంవత్సరాలు, అలాగే తన కూతురు రాజశ్రీ 24 సంవత్సరాలు, ఇద్దరు కూడా విగత జీవులైనటువంటి పరిస్థితి. మరి కారణాలు కారణాలు ఏంటనేటువంటి విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఈ అపార్ట్మెంట్లో చాలా బ్లాకులు ఉన్నాయి. ఈ బ్లాకులలో కూడా ఎన్నో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కానీ ఇక్కడ కుటుంబ సంబంధాలే ఇక్కడ మంట కలిసిపోయేటువంటి విషయానికి గల కారణాలు ఏంటి, ఇద్దరిని కర్కశంగా అగ్నికి ఆహుతి అవడానికి గల కారణం ఏంటి, పూర్తిగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇంట్లో ఎవరు లేరు. ఉదయమే పోలీసులు వచ్చి దర్యాప్తు చేశారు. చుట్టుపక్కల చూసినటువంటి స్థానికులు కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ తోటి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఇక్కడ విగత జీవులుగా పడి ఉన్నటువంటి 2 డెడ్ బాడీలు అన్నామా, ఇక్కడ విగత జీవులుగా పడి ఉన్నటువంటి ఆ బాడీస్ని ఇక్కడ వరంగల్ MGM మార్చురీకి తరలించారు. దీనిపై కూడా చుట్టుపక్కల ఏం జరిగిందన్నటువంటి విషయం కూడా క్లారిటీగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మాట్లాడడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు. కానీ ఈ గ్రామానికి, ఈ కడిపికొండ ఈ రాజీవ్ గృహకల్ప సముదాయానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారో చూద్దాము, వారితో మనం మాట్లాడదాము. ఏం జరిగిందన్నటువంటి విషయం కూడా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి రాజీవ్ గృహకల్ప సముదాయంలో మనం ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పంకర్ల కుమారస్వామి గారు ఉన్నారు. ఇక్కడ కాలనీకి సంబంధించినటువంటి మంచి చెడులు చూస్తూ ఉంటారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం, సంఘటనకు గల కారణాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులు, అంటే బయట వాళ్ళు దాడి చేస్తే ప్రతిఘటించాల్సినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులే ఇక్కడ విగత జీవులుగా మారడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరిగిందన్న? ఇప్పుడు ఉదయం చూసేసరికి ఆ ఇంట్లో నుంచి రూమ్ నెంబర్ 5th బ్లాక్ రూమ్ నెంబర్ 24 నుంచి మంటలు వచ్చి ఇద్దరు అక్కడే ఇంట్లో విగత జీవులుగా మారారని చెప్పి తెలుస్తుంది. మరి ఏం జరిగింది, దానికి కారణం ఏంటి, అసలు ఎట్లా వాళ్ళిద్దరూ విగత జీవులుగా మారింది అక్కడ? అదే మాకు నిన్న ఇక్కడ ఒక ముసలమ్మ వృద్ధురాలు చనిపోయిన తర్వాత మాకు 9:30-10 గంటల వరకు మేము దాన సంస్కారాలు చేసుకునేసరికి అక్కడ రాత్రి బాగా అయిపోయింది. మేము వచ్చి అలిష్టతో వచ్చి మేము పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇలా పొద్దున ఉదయం 4 గంటలకి నాకు ఫోన్ వచ్చింది 5వ బ్లాక్ నుంచి వెళ్ళి. ఆ ఫోన్ వచ్చి ఇట్లా మంటలు పొగలు వెళ్తూ ఉన్నాయి, దహనం జరుగుతూ ఉన్నది, ఎవరో పోసుకున్నట్టున్నారు అన్నటువంటిది చెప్పిండ్రు. చెప్తే నేను వెళ్ళేసరికి 5వ బ్లాక్ వెళ్ళి పైకి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ సిఐ వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు, పోలీసు బృందం మొత్తం ఉండేసరికి ఆ సిఐ గారు అన్నారు, లీడర్ సాబ్ నీకే ఫోన్ చేద్దాం అనుకుంటానంటే, సరే మంచి సార్ వచ్చిన ఏంటంటే మేము అందరం కలిసి లోపలికి, సిఐ గారు లోపలికి రావాలి చూడాలి ఏంటంటే వాళ్ళతోటి నేను కూడా లోపలికి వెళ్తే ఆ 2 ఉన్నారు. అందులోకి వెళ్ళి పొగలు వస్తూ ఉన్నాయి, వాసన వస్తూ ఉన్నది. ఆ కింద దిండు పెట్టుకున్నారు, ఆ పక్కన బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు గాలి దిండు గాలి ఇంకా వాసన వస్తూ ఉన్నది. ఆ వాసన భరించలేక మేము ఖర్చీపులు పెట్టుకొని లోపలికి వెళ్ళి చూసేసరికి ప్రవీణ్ అనే అతను వాళ్ళ అల్లుడట. ఆయన ఆ పోలీసు వాళ్ళు అడిగిండ్రు, ఏంది బాబు మరి వాళ్ళు కాలుతూ ఉంటే చేస్తూ ఉంటే మరి వాళ్ళ అల్లరి చేయలేదా, మరి నువ్వు ఏం చేసినావు అని అంటే, నాకు నా అయిపోతులో నేను ఏం చేయాలో నాకు తోయలేదు, నేను వాళ్ళు కాలిపోయిన తర్వాత నా పిల్లలను తీసుకొని సంకలు పెట్టుకొని చిన్న పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చి ఎదురుగున్నటువంటి వాళ్ళను డోర్ కొడితే వాళ్ళు లేచి వచ్చి వాళ్ళు చూసేసరికి ఆల్రెడీ చనిపోయి ఉన్నారు అన్నటువంటిది ఆ ప్రవీణ్ చెప్తే మరి కింద చెంచా పడితే సౌండ్ వస్తుంది, చిన్న ఎలుకకు పోతే సౌండ్ వస్తుంది, మరి వాళ్ళు కాలే పరిస్థితుల్లో వాళ్ళు అరవలేదా, గొడవ చేస్తారు కదా చర్మం కాలుతూ ఉంటే, మరి నీకు వినపలేదా ఏంటంటే ఆయన సమాధానం ఏం చెప్పలేదు.
అట్లా వాళ్ళకు అనుమానం వచ్చింది పోలీసు వాళ్ళకి. నన్ను కూడా అడగమంటే నేను కూడా అడిగిన, అవునయ్యా మరి వాళ్ళు పెట్రోల్ పోసుకుంటే క్యాన్ ఉంటుంది కదా, మరి ఏదన్నా బాటిల్ ఉంటుంది కదా అన్నటువంటిది వాళ్ళు అడిగిన, నేను అడిగిన తర్వాత కిందికి వచ్చేసరికి వాళ్ళ బంధువులు కూడా ఒక్కొక్కరు వస్తూ ఉంటే వాళ్ళని కూడా అడిగితే వాళ్ళ మరదళ్ళు కానీ, వాళ్ళ చిన్నత్తమ్మ కానీ, వాళ్ళ మామయ్య కానీ, మరి మీ అల్లుడు ఎట్లుంటాడా, ఏం సంగతి, మీకు ఏమైనా గొడవలు జరుగుతున్నాయంటే, మా అల్లుడు మంచి వ్యక్తి, చాలా మంచి మనసున్న వ్యక్తి, అమాయకుడు, మాకే మొన్న ఆయనకి ఏమైనా జరిగితే మేమే ఏదైనా చేస్తాం అన్నటువంటి ఒక చెయ్యి ఇరిగిందట వాళ్ళ బిడ్డకో ఆయనకో. చెయ్యి ఇరిగితే మేము వచ్చి చేస్తామంటే నేనే చేసుకుంటా అన్నటువంటిది ఆయనే చేసుకున్నాడు తప్ప మమ్మల్ని ఒకనాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని మనసు నొప్పియలేదు అన్నటువంటిదే వాళ్ళందరి కుటుంబ సభ్యులతో సహా చెప్పిన తర్వాత అప్పటికి దాదాపు 4 గంటల నుంచి వెళ్ళి సమయం చూస్తే 6-6:30 వరకు వాళ్ళ బంధువులు రావటం, వీళ్ళు మాట్లాడడం, పోలీసు వాళ్ళు అడగటం, చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 6:30-7 గంటల ప్రాంతంలో ఫోరెనిక్స్ అనేటువంటిది సిబ్బంది వాళ్ళు పిలుచుకున్నటువంటిది ఉంది. అంటే వాళ్ళు వేలు ముద్రలు కానీ అవి తీసుకున్నటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చేస్తూ ఉంటే 7:30 నుంచి వెళ్ళి 8 గంటల ప్రాంతంలో పోలీసు వాళ్ళు మళ్ళొకసారి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, అడిగినటువంటి పద్ధతులలో ఈ ప్రవీణ్ అనే అతను ఈయన స్వయంగా చెప్పిండు అన్నటువంటిది పోలీసు వారు చెప్పారు. ఏమని చెప్పిండు అంటే, ఆ సుత్తతోటి నేనే బలంగా కొట్టిన తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత నేను పెట్రోల్ పోసి అంటుపెట్టిన, అనుమానం రాకుండా అన్నటువంటిది చెప్పిండు అన్నటువంటిది పోలీసు వాళ్ళు చెప్పారు. ఈ పోలీసు వాళ్ళు చెప్పేంత వరకు కూడా మాకు తెలియదు అని అంటే, మరి ఏమైనా బలమైనటువంటి వాళ్ళకు ఉన్నాయంటే వ్యక్తిగతంగా మాకు తెలియదు. కాకపోతే వాళ్ళ మామ అనే అతను వాళ్ళ పాలెలో కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి భూముల కాడ కానీ, ఇళ్ళ జాగల కాడ కానీ గొడవలు జరిగేదట. గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం జరిగేదట. జరిగినటువంటి విషయాలలో ఈయన మందు తాగినప్పుడు వాళ్ళని తిట్టేదట తప్ప కానీ వీళ్ళ బిడ్డలను కానీ, వీళ్ళ అల్లుని కానీ ఒక మాట కూడా మాట్లాడేటువంటి వాడు వ్యక్తి కాదు అన్నటువంటిది వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తే మాత్రం మాకు అంతవరకు తెలియదు. రెండోది, మరి వీళ్ళ వ్యక్తిగతంగా భార్య భర్తల మధ్యన ఏమైనా ఉన్నాయంటే మాకు కూడా తెలియదు. కాకపోతే ఇక్కడ ఎవరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. మా వల్ల కాకపోతే పోలీసు స్టేషన్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప కానీ వ్యక్తిగతంగా వాళ్ళకి ఎవరికి ఏమున్నాయి, ఏం సంగతి అన్నట్టు మాకు తెలియని పరిస్థితి. కాబట్టి పోలీసు బృందం వాళ్ళు అడిగినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి దానిలో ప్రవీణే స్వయంగా ఒప్పుకున్నాడు అన్నటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పారు, మాకు కూడా చెప్పారు. అందరి సందర్భంలో చెప్పారు. ఆయనే సుత్తతోటి బలంగా బాధి చంపేసిన తర్వాత, చచ్చిన తర్వాత పెట్రోల్ పోసి అంటుపెట్టిన అనుమానం రాకుండా అన్నటువంటిది ప్రవీణే స్వయంగా పోలీసు వాళ్ళకి చెప్పిండు అన్నటువంటిదే ఆ పోలీసు వాళ్ళు చెప్పేంత వరకు కూడా మాకు తెలియదు. కాబట్టి మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అన్నటువంటిది ఈ సమాజంలో తెలిసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ యువతకు మా కమిటీ వైపు నుంచి వెళ్ళి మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ మత్తు పానీయాలకు బానిసలకు అలవాటై ఈ డ్రగ్స్ కానీ, ఈ గంజాయి కానీ, ఈ తాగుడుకు బానిసై మన తల్లిదండ్రుల లెవెల్లో మనమైపోతాను, చెల్లెందో తెలియని పరిస్థితి ఉన్నది, భార్య ఏందో తెలియని పరిస్థితి ఉన్నది. ఈ సమాజం ఎటుపోతా ఉన్నదో అన్నటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. యువత మీరు మంచిగా ఉండండి, మీరు ఆ రకంగా మీ భవిష్యత్తు కాపాడుకోండి, మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నటువంటిది మా వైపు నుంచి తెలియజేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, అసలు వీళ్ళ కూతురు ఎక్కడ ఉండేది, ఈ ఇంట్లోనే ఉంటున్నారా, లేకపోతే ఏమైనా పండగ కానీ, లేకపోతే ఇక్కడికి తండ్రి దగ్గరికి వచ్చిందా ఈమె ఇప్పుడు 6 నెలలు అవుతా ఉన్న చిన్న పాప, ఆమె డెలివరీ 6 నెలలు అవుతా ఉన్నదట. ఈ మధ్యకాలంలో ఏదో అన్నప్రసన్నానికి కూడా వచ్చింది అన్నటువంటిది అంటా ఉన్నారు. మరి వాళ్ళ అన్నప్రసన్నం దగ్గరికి పోయి కూడా దేవుని సంబంధించిన ఆశీర్వాదం తీసుకొని అవన్నీ చేసిండ్రు అన్నటువంటిది వాళ్ళ బంధువులు వాళ్ళు చెప్తేనే మాకు తెలుసు. డెలివరీకి వచ్చి ఇక్కడే ఉందా? ఇక్కడే ఉన్నదట. ఈయన వచ్చి వారం రోజులేమో అవుతున్నదట, అల్లుడు అనే అతను వచ్చి అన్నప్రసన్నానికి వెళ్ళి దేవుని దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకొని వచ్చిండు అన్నటువంటిది తెలుసు. వారం రోజుల నుంచి ఇక్కడనే ఉంటా ఉన్నాడట. అయితే వీళ్ళు హైదరాబాద్కు సంబంధించినటువంటి ఆ కంపెనీలో ఎక్కడో పనిచేస్తారంట. ఇప్పుడు వచ్చేటువంటి సందర్భంలో వాళ్ళ సొంత అల్లునికే, వాళ్ళ బంధుత్వానికే వీళ్ళ బిడ్డనిచ్చిండు. వాళ్ళ సంబంధించింది వాళ్ళకు వ్యక్తిగతంగా ఏమున్నది, ఏం జరుగుతుంది అన్నటువంటి ఫ్యామిలీ విషయాలు మనకు తెలియదు. ఇప్పుడు అన్నప్రాసనకు వచ్చి ఇక్కడే అంటే తను డెలివరీ అయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. రెండో డెలివరీ మామూలుగా రెండో డెలివరీ. ఇంతకుముందు ఉన్న బాబు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? పాపనే, ఆమె కూడా సంవత్సరంన్నర. ఈమె దాదాపు 6 నెలలు ఏముంటుంది ఈ పాప. ఈ పాపను ఎత్తుకొని బయటకు వచ్చిండు ఆయన ప్రవీణ్ కూడా. మరి ఇదంతా ఏందా, నీకు తడిసింది, నువ్వేమైనా ఆపితే నీకేమైనా పడిందా అని నేను అడిగితే లేదు, చిన్న పాప కదా, టాయిలెట్ పాస్ చేస్తే ఇదంతా తడిసింది, టీషర్ట్ అన్నటువంటి చెప్పిండు. వాళ్ళకు సంబంధించినటువంటిది మరి వ్యక్తిగతంగా వాళ్ళ మామ ఒక్కడే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. రాజశేఖర్ ఒక్కడే ఉంటాడు. ఆటో కూడా నడుపుకుంటాడు.
వాళ్ళ భార్య లేనట్టుంది. ఆటో నడుపుకుంటాడు ఆయన. ఏమన్నా వంటలు కూడా చేసుడు వస్తుందట. ఆ వంటలు చేయడానికి పోయి కూడా ఇంత మంది అక్కడ తీసుకొస్తారు కాబట్టి తాగి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ పాలెల్లోనే తిట్టేదట. వాళ్ళ ఇంటి జాగాల కాడ వాళ్ళ భూముల కాడ అన్యాయం జరిగింది అన్నటువంటిది మాట్లాడేదట. వాళ్ళ బిడ్డలను కానీ ఈయన అల్లుని కానీ ఎవరిని కానీ కోపాడేటోడు కాదట. ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళకు సంబంధించినటువంటి ఇప్పుడు రాజశేఖర్కు ఈమె ఒకతే కూతురా ఇంకా ఇంకా ఉన్నారా? ముగ్గురు బిడ్డలు అట. ఈయన పెద్ద బిడ్డ. ఈమె ఈ పెద్ద బిడ్డకు సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళ దగ్గర బంధువులకే వాళ్ళ అల్లుడేనట. ఆయనకు గత 2 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. రెండో అమ్మాయి ఏదో లవ్ మ్యారేజ్ అట. ఇంకో చిన్న అమ్మాయి ఇప్పుడు ఆమె ఎక్కడో కంపెనీలో జాబ్ చేస్తుందట. ఆమెకి ఇంకా అన్మ్యారీడ్. ముగ్గురు బిడ్డలు ఈయనకు రాజశేఖర్ అనే అతనికి చనిపోయిన అతనికి. రాజశేఖరు ఆయన చిన్న కూతురు కలిసి ఉంటారు ఇంట్లో. చిన్న కూతురు హైదరాబాద్లో ఉంటుంది ఆమె సపరేట్. ఆమె కూడా ఇవాళ పొద్దున్నే వచ్చింది. ఆమె ఫోన్ చేస్తేనే వచ్చిందట. ఇంట్లో మాత్రం ఒక్కడ రాజశేఖర్ ఒక్కడే ఉంటాడు. రాజశేఖర్ ఉంటాడు. వీళ్ళు ఏదో హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉంటారట. ఈ మధ్యకాలంలో ఇప్పుడు చిన్న పాప కాబట్టి ఇక్కడే ఎక్కువ శాతం ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈయన వారం రోజులు అవుతున్నదట. ఇప్పుడు పెద్దల్లుడు ప్రవీణ్ కుమార్ వాళ్ళ ఊరు ఎక్కడ అనే ఉండే జాబ్ ఎక్కడే చేస్తాడు? ఈ చింతలట. ఇక్కడ మన హైదరాబాద్ కాదు వాళ్ళ సొంత ఊరు. ఇక్కడ 3 చింతలు కాదు మన ఇది మన వర్ధనపేటకు సంబంధించినటువంటిది ఏదో మండలి చెప్పిండు. అక్కడ చింతల్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి అట. ఆయన జాబ్ హైదరాబాద్ చేస్తాడంట. ఇక ప్రైవేట్ కంపెనీలో ఏదో చేస్తాడట ఆయన. ఇక ఫ్యామిలీతోటి అక్కడనే ఉంటా ఉన్నాడట. ఈ మధ్యకాలంలో 6 నెలలు అవుతా ఉన్నది కదా. ఇక కొంచెం చిన్న పాప కాబట్టి అమ్మాయి ఉన్నట్టున్నది. ఈయన వారం రోజుల క్రితం వచ్చి అన్నప్రసాదం కోసం పోతాం అన్నటువంటిది ఆ దేవుడి గుళ్ళకు అడిగిడి పోయి ఆ కార్యక్రమాలు చేసుకున్నారట. ఇప్పుడు ఈ రాజశేఖర్ వాళ్ళ పాలలకు సంబంధించి వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించినటువంటి భూముల విషయంలో తనకు కావాల్సింది రాలేకపోవడం వల్లనే తను తాగొచ్చి మాట్లాడేది కానీ ఎవరిని ఏమనకపోయేది. ఎవరిని వాళ్ళకు సంబంధించినటువంటి అంటే వాళ్ళ అన్నదమ్ముల విషయాలలో కావచ్చు వాళ్ళ పాలల విషయంలో కావచ్చు వాళ్ళకేదో ఇంటి జాగా విషయంలో మాట్లాడుకునేదట. వాళ్ళని అనేదట తప్ప కానీ వీళ్ళ బిడ్డలను కానీ వీళ్ళ అల్లుని కానీ ఏమనకపోయేదట. అట్లాంటి సందర్భం ఉన్నా మరి ఏమైనా కోపం మీద చేసిండు అన్నటువంటిది కూడా పోలీసు వాళ్ళు అడిగిన ఆయన అడిగితే కూడా అట్లాంటిది ఏం సమాధానం రాలేదు. కానీ చివరిసారిగా ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు అన్నటువంటి పోలీసు వాళ్ళు చెప్పేంతవరకు మాకు తెలియదు. నేను క్లారిటీ రాలేదు కానీ మొత్తం అల్లుడే ఆ ప్రవీణ్ అన్నటువంటి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక అది నిజమా నిర్ధారణ అన్నటువంటిది ఇంకా క్లారిఫై కోసం వాళ్ళైతే అందరి ముందు అయితే చెప్పారు పోలీసు వాళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు మా ముందు ఆ ప్రవీణ ఒప్పుకున్నాడు. సుత్తతోటి బలంగా బాధితే చనిపోయిన తర్వాత నేను పెట్రోల్ పోసి అంటు పెట్టినా అన్నటువంటిది మీ ప్రవీణ అతను చెప్పిండు. మీరు సక్కనోడు సన్నపూస శుద్ధపూస పోలీసు వాళ్ళ మాటలు ఎట్లుంటాయి అనే పద్ధతిలో వాళ్ళ వేళ అంటే గిసొంటోడు మీకు తెలుసా అయిందన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు మాకు చెప్పేంతవరకు తెలియదు. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. ఎందుకంటే అందరూ ఇక్కడ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి తన అల్లుడు ఎవరైతే రాజశేఖరు ఉన్నాడో తన అల్లుడు పెద్దల్లుడు తను సాంప్రదాయబద్ధంగానే బంధువులకే తన పెద్ద కూతురునిచ్చి వివాహం జరిపించాడు. అయినప్పటికీ కూడా అందరితోటి కలివిడిగా వండుకుంటూ ఎవరికీ అనుమానం రాకుంటూ అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అసలు ఏ విధంగా చనిపోయాడన్నటువంటి ఏ విధంగా తను అంటే మృత్యువాత పడ్డారన్నటువంటి విషయం కూడా ఎవరికి ఒక క్లారిటీ లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా ఎవరు అతని మీద అనుమానం వ్యక్తం చేయలేదు. పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చాడు. ఇక్కడ ఏం జరిగింది అన్నటువంటి విషయంలో వాళ్ళు కాలుతూ ఉంటే నేను ఇక్కడ చూశాను, తర్వాత అంటుకునేటువంటి సమయంలోనే పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చానని చెప్పి అంటున్నాను. కానీ ఎక్కడా ముందు చెప్పలేదు. పోలీసులు మాత్రం తన స్టైల్లో విచారిస్తే తప్ప చివరికి రాజశేఖరే తన మామను తన భార్య రాజశ్రీని కూడా తను కడతీర్చాడన్నటువంటి విషయాన్ని ఒప్పుకున్నారని చెప్పి పోలీసులు ఇక్కడ వారి బంధువులకి అలాగే రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా అవాక్కైనటువంటి బంధువులు ఇతను ఎందుకు ఇట్లా చేశాడన్నటువంటి విషయాన్ని కూడా పరిశీలిస్తే తనకు కొన్ని కారణాలు అయితే పూర్తిగా క్లారిటీకి రాలేదు. కానీ ఇక్కడ అల్లుడు ప్రవీణ్ కుమారే ఇక్కడ వాళ్ళను సుత్తెతోటి తల మీద మోది వాళ్ళను విగత జీవులుగా మార్చిన తర్వాత పెట్రోల్ పోసి అనుమానం రాకుండా తను కాల్చి వేశారన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ మృతదేహాలను మాత్రం ఇక్కడ వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడే ఉన్నారు, బంధువులు కూడా అక్కడే ఉన్నారు. కానీ కారణం మాత్రం పూర్తిగా ఒక క్లారిటీ అయితే రాలేదు. కాకపోతే భూములకు సంబంధించినటువంటి విషయమా లేకపోతే ఏందనే విషయంలో కూడా ఒక క్లారిటీ రాలేదు. కానీ ఇక్కడ మిగిలినటువంటి విషయాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఆ డెడ్ బాడీస్ కూడా ఆ మృతదేహాలు మాత్రం వరంగల్ ఎంజీఎంలో ఉన్నాయి. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత మరి వారి బంధువులు ఏం చెప్తారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కాజీపేట కడిపికొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. కట్టుకున్నవాడే భార్యను కడతీర్చినటువంటి వైనం.
పిల్లనిచ్చినటువంటి మామను కూడా అతి కిరాతకంగా చంపినటువంటి పరిస్థితులు. ఎందుకు ఈ పరిస్థితులు తలెత్తాయన్నటువంటి విషయాన్ని కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాము. తర్వాత వారి బంధువులను అడిగితే ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చిన్న పిల్లలు, ఎందుకంటే ఒకరు 6 నెలల ప్రాయము, మరొకరు సంవత్సరంన్నర ప్రాయం. ఇట్లాంటి పిల్లల్ని కూడా వదిలేసి వాళ్ళ తల్లినే దూరం చేసినటువంటి ఒక దీన స్థితి ఎందుకు తలెత్తింది అనేటువంటి విషయం మీద కొన్ని వాళ్ళ బంధువులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికి రాజశ్రీ తన పిల్లలతో పాటు వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు. రాజశ్రీ మాత్రం విగతజీవిగా మారిన తర్వాత ఆ పిల్లల పరిస్థితి ఏందన్నటువంటి విషయం కూడా చాలామందిని కూడా కలిచివేస్తుంది. అసలు వాళ్ళకి ప్రపంచమే తెలియదు. అలా అంటే ఆకలైనా కానీ చెప్పలేనటువంటి పరిస్థితిలో ఆ చిన్నపిల్లలు ఇద్దరున్నారు. మరి ఇట్లాంటి పిల్లల్ని కూడా వదిలేసి తన కర్కశత్వాన్ని చాటుకోవాల్సినటువంటి అఘాయిత్యం ఎందుకు వచ్చింది, వాళ్ళ బంధువులు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏం జరిగిందమ్మా, అసలు మీకున్నటువంటి సమాచారం ఏంటి? మాకు మామూలుగా కాల్ చేశారు మార్నింగ్ 3:30, 4 మధ్యలో ఫోన్ కాల్ చేశారు వాళ్ళ ప్రవీణ్. ఎవరు కాల్ చేశారండి? వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి ఇట్లా పిన్ని ఇట్లా మామయ్య నిప్పంటించుకున్నాడు, చిన్ని కూడా అంటుకున్నాడు, తొందరగా రండి మీరు అంటేను సరే అనేసి వెంటనే వచ్చినాము. ఆడపడుచుని ఇద్దరు కలిసి వచ్చినాము. ఇక్కడికి వచ్చేసరికి అంబులెన్స్ వచ్చిండే. అంబులెన్స్ వచ్చినాక అక్కడ డాక్టర్ ఎంక్వైరీ చూసి టెస్ట్ చేసేసరికి అయిపోయింది అనేసి అని వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయినాక తర్వాతకి పోలీసులు వచ్చిళ్ళు, ఇన్ఫర్మేషన్ తెలిసింది. అప్పటికి మమ్మల్ని అడిగిళ్ళు. వాళ్ళు అడిగితేను అబ్బాయితో ఎటువంటి డిస్టర్బ్ అయితే ఏం లేదు, మంచిగానే ఉండేది, అందరితో కలిసి ఉండేది అని చెప్పినాం మేము. మరి వాళ్ళ మధ్యన ఏమైనా గొడవలు అని అంటే అవి కూడా ఏం లేదు, మామూలు మంచిగా. ఎప్పుడైనా మామూలుగా ఇట్లా ఇన్ఫర్మేషన్ గొడవలు అయినా అవన్నీ మాత్రం ఎప్పుడు చెప్పలేదు మాకు. మంచిగానే ఉన్నారు అని చెప్పినాక సరే అనుకున్నాం. వాళ్ళు పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్లో ఇంటరాగేషన్లో దొరికింది అన్నట్టు ఇట్లా అబ్బాయి ఇట్లా అనేసి అని తెలిసింది. అది ఇప్పుడు భార్యాభర్తలకు మధ్య గొడవ లేకపోవచ్చు, కానీ ఉండొచ్చు, ఓకే, మామూలుగా ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటుండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు. కానీ మామను కూడా ఇట్లా తను ఇట్లా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? అది తెలియదండి. అంటే మాకు ఇప్పుడు ఇంటరాగేషన్లోనే తెలిసింది, మాకు కూడా పోలీసులు ఇంటరాగేషన్లో తెలిసింది మాకు ఈ విషయం. అప్పటివరకు మేము కూడా అబ్బాయి మంచోడు అనుకున్నాం మేము కూడా. అది అంటే ఇప్పుడు దగ్గర బంధువేనని చెప్పి అంటున్నారు కదా, రాజశ్రీకి ఈ ప్రవీణ్కి సంబంధం కూడా దగ్గర బంధువులు అంటున్నారు కదా. అవునండి. ఇప్పుడు కారణం ఏమైనటువంటి విషయాలు ఏమైనా మామూలుగా ఏంటంటే ఏదైనా ఒక చిన్న రీజన్ అయితే ఉంటుంది కదా ఇప్పటిదాకా అయితే ఏం తెలియదు వాటి గురించి. మామూలుగా మాట్లాడడం అంటే మాట్లాడతాం, కానీ ఇవన్నీ ఎప్పుడు మాత్రం ఇట్లా ప్రాబ్లం అనేది ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ప్రవీణ్ హైదరాబాద్లో, రాజశ్రీ హైదరాబాద్లోనే ఉంటున్నారు కదా, అక్కడి నుండి తను ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? జస్ట్ ఒక 15 days బ్యాక్ వచ్చిండు. చిన్న పాపకి అన్నప్రాసన ఉంటేను వచ్చిండ్రు. ఈరోజు వెళ్దాం అనుకున్నారు కానీ వెళ్ళలేక, అయితే ఈరోజు పండుగ ఉంది కదా ఉండండి రేపు వెళ్తుర్లేండి అనేసి వాళ్ళ నాన్న అన్నాడంట. అన్నప్రాసన అయిపోయిన తర్వాత అయిపోయినాక వెళ్దాం అనుకునేసరికి పాప ఫీవర్ వచ్చింది, ఇక్కడే ఉండి. తర్వాతకి మళ్ళీ పండుగ ఉంది కదా, పండుగ అయిపోయినాక వెళ్ళండి అనేసి అంటేను ఇక్కడే ఉండిపోయిళ్ళు. అది ఇప్పుడు ప్రవీణ్ వాళ్ళ బంధువులు కానీ ఇప్పుడు వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు ఉంటారండి? వాళ్ళు 2 అన్నదమ్ములు. ఇప్పుడు ప్రవీణ్ అంటే కొద్దిగా మనకు ఒక క్లూ అయితే కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఏదో ఒక్కసారి కూడా ఇన్నిసార్లు గొడవ పడుతున్నప్పుడు లేకపోతే ప్రవీణ్ యొక్క వ్యక్తిత్వం అనేది తెలుస్తూ ఉంటుంది కదా, ఎప్పుడన్నా తన భార్యను కానీ ఇక్కడ అత్తమామలతో గొడవ పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా గతంలో? అవేం లేదు, మామూలుగా మంచిగా మాతో ఫ్రీగానే ఉండేది, అందరితో పాటు ఫ్రీగానే ఉండేది, మంచిగానే ఉండేది తను. మరి ఇట్లా గొడవ ఇట్లా చేస్తారని మేము కూడా అసలు అనుకోలేదు. అసలు మేమే షాక్ అయిపోయినాము. అసలు అట్లా పోలీసు డైరెక్ట్ మాకు ఫోటో చూపెట్టేసరికి అప్పుడు నమ్మినాం అన్నట్టు మేము. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏందండి ఇప్పుడు మీకు తెలిసినంత ఎట్లా, ఎందుకంటే తల్లి లేని పిల్లల్ని చూసుకోవడం చాలా ఇబ్బంది కదా, ఇప్పుడు మీరు బంధువులు, ఇప్పుడు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏందనుకుంటారు? అంటే వాళ్ళ నాన్నని అనిపోయిందంట, ఆశ్రమంలో వదిలేయండి మా పిల్లలు అని చెప్పేసి వెళ్ళిపోయిందంట ప్రవీణ్. పోలీసుల కస్టడీలో ఉన్నారు ఆయన? ఇప్పుడు తను అక్కడే ఉన్నాడు అంతే, మాకు అక్కడ వరకే తెలుసు ఇన్ఫర్మేషన్. ఓకే. ఇక్కడ ఎంతటి దారుణమైనటువంటి హృదయ విదారకమైనటువంటి పరిస్థితి అంటే, ఇద్దరు చిన్నపిల్లలు, తన రక్తం పంచుకొని పుట్టినటువంటి పిల్లలు, ఆ పిల్లలకు తల్లిని దూరం చేశారు, తను దూరం అయ్యాడు. ఏమైనా అంటే ఇక్కడ అనాథాశ్రమంలో వదిలిపెట్టానని చెప్పి ఇక్కడ చెప్పిపోతున్నాడు. కానీ నిజంగా అది ఇప్పుడు అంటే భార్యను తను విగతజీవిగా మార్చడము, అలాగే ఆ మామనైనా కొంత ఆదరువుగా ఉంటాడనుకుంటే మామను కూడా కడతీర్చడము, ఇవన్నిటి దృష్ట్యా కూడా అంటే పిల్లలకు కూడా ఎట్లాంటి ఒక ధైర్యం ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేవు. ఎంత బంధువులు ఉన్నా కానీ పిల్లల్ని చూసుకునేంత సిచ్యువేషన్స్ కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉండే పరిస్థితులు కూడా కనిపిస్తలేవు. కానీ ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏందన్నది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ పోలీసుల కస్టడీలోనే ప్రవీణ్ ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగిందన్నటువంటి కారణాల మీద ఒక స్పష్టత మాత్రం ఇప్పటిదాకా రాలేదు. పోలీసుల విచారణలో మరింకా ఏం విషయాలు తెలుస్తాయో వేచి చూద్దాం. వరంగల్ MGM నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. జై గోవింద. నేను మీ పసుపులేటి శివప్రసాద్, అనంతరాజ్ ఆస్ట్రేట్, తిరుపతి.
అందరికల్లా అందమైన సొంతిల్లు. మీ సొంతింటి కలను నెరవేర్చడానికి అనంతరాజ్ ఆశ్రయ్ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా మల్టీనేషనల్ కంపెనీస్ అయినటువంటి TCL, డిక్సాన్, ఫాక్స్ లింక్స్, వింగ్ టెక్ కంపెనీలకు మధ్యలో వరల్డ్ స్టాండర్డ్స్ స్కూల్స్ అయినటువంటి విఘ్నతం స్కూల్, గురుకుల్ స్కూల్ మరియు మెడికల్ కాలేజ్కు అతి చేరువలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాము. మేము కేవలము 20 లక్షలకే అందమైన సొంతిల్లే కాకుండా యాడెడ్ లైఫ్ స్టైల్ను అందిస్తున్నాము. 14,000 SFT కలిగిన ఈ క్లబ్ హౌస్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఫంక్షన్ హాలు, జిమ్, ఇండోర్ గేమ్స్ అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఈ 20 లక్షలు కూడా మీరు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఫ్రీ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ కలదు. మేము బంగారాన్ని వెండి ధరకు అందిస్తున్నాము. వెండి బంగారం అయ్యేలోపు మీ సొంత ఇంటి కల నెరవేర్చుకుంటకు అనంతరాజ్ ఆశ్రయానికి తక్షణమే విచ్చేయండి. జై గోవింద.